క్రీస్తు శకం 1105వ సంవత్సరం పల్లవ సామ్రాజ్యంలో విక్రమాదిత్యుడు అనే సామంతరాజు పల్నాడు అనే ప్రాంతాన్ని పాలించాడు. ఒకసారి పక్క ప్రాంతమైన బొబ్బిలి సామ్రాజ్య అధిపతి ఆనంద గజపతి రాజు విక్రమాదిత్యుడి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ యుద్ధంలో విజయం సాధించడానికి మహిమ కలిగిన ఒక వనదేవతని కఠోర తపోదీక్షతో ప్రసన్నం చేసుకుని మహాశక్తివంతమైన మరకత మణిని వరంగా పొందాడు. దానిని తన ఖడ్గంలో పొందుపరుచుకుని ఆనంద గజపతిని జయించాడు. ఆ తరువాత యుద్ధభూమిలో చాకచక్యం కలిగిన రథసారథిని నియమించుకుని శత్రువుల్ని దునిమి అనేక రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ మరకతమణి అద్భుత శక్తి వల్ల సామంతరాజుగా ఉన్న విక్రమాదిత్యుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించి చక్రవర్తి అయినాడు. విక్రమాదిత్యుడికి అనేక మంది వారసులున్నారు. వారి జీవన శైలిపై విశ్వాసం సన్నగిల్లి మరకతమణిని వారికి అప్పగించక దానిని తన వద్దే భద్రపరుచుకున్నాడు. 94 ఏళ్ల వయసులో కొన ఊపిరితో ఉన్న విక్రమాదిత్యుడు తను మరణించిన తరువాత ఆ మరకతమణిని ఎవరూ తస్కరించకూడదని తలచి మణి పొసగి ఉన్న ఖడ్గాన్ని తనతో పాటే సమాధి చేయమని ఆజ్ఞాపించి తుదిశ్వాస విడిచాడు. విక్రమాదిత్యుడి ఆత్మ ఆ మణికి కాపలా కాస్తుందన్న భయంతో దానిని దొంగిలించడానికి ఎవరూ సాహసించలేదు. అనేక సంవత్సరాల తరువాత 1990లో శంకర సుందరయ్య అనే పురావస్తు పరిశోధకుడు విక్రమాదిత్యుణ్ణి సమాధి చేసిన ప్రాంతాన్ని అస్థిపంజరాన్ని కనుగొని మరకతమణిని దొంగిలించాడు. అతని తరువాత అనేక మంది చేతులు మారుతూ మరకతమణి ప్రస్తుతం దారి గడ్డంగా బండి పెట్టావు. కొంచెం కూడా బుద్ధి లేదు. చెప్తుంటే వినిపించట్లా. బండి తీరా, వెనకెళ్ళు.